హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మీ అందరికీ తెలుసు నాకు చాలా ఇష్టమైన టాపిక్. దాని మీద వీడియో చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మోస్ట్ ప్రాబ్లీ 2 monthsలో ఆర్ 3 monthsలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ లాస్ట్లో ఉంది, చివరి దశలో ఉంది. September 15th or 20th మధ్య క్లారిటీ వచ్చేస్తుంది. వన్స్ అది రాగానే దానికి సంబంధించి నోటిఫై చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకోవడం, టెండర్స్కి వెళ్ళడం, వర్క్ స్టార్ట్ చేయడం, ఇదే జరుగుతుంది. బట్ సదరన్ పార్ట్కి సంబంధించి ఇంకా అంబిగ్యూటీ, ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ఒక 2-3 days బ్యాక్ నేను వీడియో చేసిన అలైన్మెంట్స్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే అనవసరమైన డిలేను అవాయిడ్ చేయడానికి ఆయన ఏం చేశారంటే ఒకేసారి ఒక 2-3 అలైన్మెంట్స్ ప్రిపేర్ చేయండి, అందులోంచి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన టైం ల్యాబ్స్ కాకుండా ఉండడానికి మంచి డెసిషన్ తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఆదేశాలు జారీ చేశారు. ఆ వర్క్ సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మనకు తెలుసు నార్త్ పార్ట్ కంటే సౌత్ పార్ట్ చాలా ఎక్కువ. సేమ్ టైం భూసేకరణ కూడా అంతే టఫ్ జాబ్. దగ్గర 1900కు పైచిలకు హెక్టార్లను సేకరించాల్సిన పరిస్థితి రోడ్డు కోసం. మరి అలాంటప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి కదా. ల్యాండ్ సేకరణలో సమస్యలు ఎదురయ్యడం, గవర్నమెంట్ ల్యాండ్స్ లభ్యత ఉంటే ప్రాబ్లం లేదు, ప్రైవేట్ ల్యాండే ఎక్కువ ఉందనుకో, దాంట్లో మళ్ళీ కొంత అటవీ భూమి ఉందనుకో, అది ఇంకో ఇబ్బంది. అదే రకంగా ప్రైవేట్ ల్యాండ్కు సంబంధించి నష్టపరిహారం అనేది చాలా కీలకము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ గవర్నమెంట్ అంత ఇవ్వదు, ఆ స్థాయిలో ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే భూములు కోల్పోతారో త్రిబులార్ కోసం, ఆ రైతుల్లో కావచ్చు, ఆ భూముల యజమానుల్లో కావచ్చు, ఒక పెద్ద ఎత్తున ఆందోళన, రే మార్కెట్లో ఇంత వాల్యూ ఉంటే మాకు ప్రభుత్వం నుంచి ఇంతే వచ్చిందిలే అన్నట్టుగా చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితి. ఈ రకంగా ఉంటే భూసేకరణ ఖచ్చితంగా డిలే అవుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కొంతమంది పొలిటికల్ కూడా తలెత్తుతారు, దాన్ని భూసేకరణ నిలిపేయాలని చెప్పి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మొత్తం మీద కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కొన్ని పొలిటికల్ శక్తులు కూడా ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడు అధికారం ఎప్పుడు ఇట్లాంటి చర్యలు జరుగుతున్నా కూడా కామన్గా ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, అదే రకంగా ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి వామపక్షాలకు సంబంధించి ఇట్లాంటి ఎక్కువ చేస్తుంటారు. అంటే నేను నాట్ క్రిటిసైజింగ్, బట్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా ఉంటుంది. సో అట్లా అడ్డుకోవడము, అది ఇంకా మళ్ళీ దాని మీద డిలే అవ్వడము. సో నార్త్ పార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కూడా సౌదర్న్ పార్ట్కి సంబంధించి అది భూసేకరణ పూర్తి కాక పనులు ఇంకా పెండింగ్ పడిపోవడం, అనుకున్న టైంలో రీజనల్ రింగ్ రోడ్ పూర్తి కాకపోతే అదొక రకమైన డిస్టర్బెన్స్, ఇదంతా ఉంటుంది. బట్ రీసెంట్గా మొన్నటి డిసిజన్ చాలా కీలకం. ఏది 3 అలైన్మెంట్లు ఒకేసారి ప్రిపేర్ చేయండి, ఎక్కువగా సాగు భూములు నష్టపోకుండా ఉండే అలైన్మెంట్ను మనం చేద్దాము అని ముఖ్యమంత్రి అభిప్రాయం. దానికి అనుగుణంగా కార్యాచరణ కొనసాగుతుంది, కసరత్తు కూడా కొనసాగుతుంది. బట్ మీన్ వైల్ చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఎవరైతే భూములు కోల్పోతామని ఆందోళన చెందుతున్నారో వారికి ఇది 100% శుభవార్త. ఇప్పుడు ఆ సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే దారి నేను మళ్ళీ చెప్తాను, 189.2 kilometers ఉంటుందని ఇప్పుడున్న ప్రాథమిక అంచనా. అలైన్మెంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటే కొద్దిగా డిస్టెన్స్ కూడా పెరగొచ్చు, కాస్త తగ్గొచ్చు కూడా. 189.2 యాజ్ ఆఫ్ నౌ కిలోమీటర్లు. సో దీంట్లో మనం వెస్ట్ పార్ట్ నుంచి వద్దాం. హైదరాబాద్ వెస్ట్ పార్ట్లో ఉన్న సంగారెడ్డి, పెద్దాపూర్ మధ్య స్టార్ట్ అయ్యి అది అట్లా చేవెళ్ళ తర్వాత నుంచి అలా కంటిన్యూ అయ్యి మన షాద్ నగర్ అండ్ బాలానగర్ మధ్య నుంచి, అదే రకంగా మహేశ్వరం శ్రీశైలం రోడ్లో అమన్గల్ దగ్గర నుంచి వెళ్ళి, సాగర్ రోడ్లో మాల్ దగ్గర నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ విజయవాడ హైవేలో చౌటుప్పల్ టౌన్ పక్క నుంచి వెళ్తుంది. టౌన్ తర్వాత నుంచి అంటే పంతంగి టోల్ ప్లాజా ఆల్మోస్ట్ దగ్గరలో. సో ఈ పార్ట్కి సంబంధించి ఇప్పుడు ఈ 189.2 kilometers సంబంధించి భూసేకరణ ప్రభావితం చేసే రకంగా చాలా కీలకమైన నిర్ణయం ప్రకటించారు. ఏంటి అంటే మనందరికీ తెలుసు, తెలంగాణలో భూముల ధరలు పెంచడానికి చాలా కాలంగా కసరత్తు కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పిన రూట్ ఏదైతే ఉందో, సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి అట్లా సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు, ఆ సేకరణకు సంబంధించి 1940 హెక్టార్ల భూమిని సేకరిస్తుంటే ఆ భూముల ధరలను, ప్రభుత్వ వాల్యూని
2 రెట్ల నుంచి 5 రెట్ల వరకు పెంచింది గవర్నమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఇప్పుడు ఎకరం మార్కెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో అటు ఇటుగా 50 లక్షలు ఉందనుకుందాం, ఉంటుంది నా అంచనా ప్రకారం 50 లక్షలు. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, బట్ నేను కొద్దిగా తక్కువ ప్లేస్ ఉండేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మాల్, అమన్గల్, షాద్ నగర్ మధ్య ఉన్న ప్రాంతంలో ఉండే ధరలు నేను తీసుకుంటున్నాను. 50 నుంచి 60 లక్షలు ఎకరం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం వాల్యూ ఎంత ఉంటుంది? దానికి చాలా తక్కువ ఉంటుంది. 2 లక్షలు, 3 లక్షలు, మ్యాక్సిమం ఉంటే 5 లక్షలు ఉండొచ్చు. సో ఎంత నష్టం? చాలా నష్టం. 50-60 లక్షలు మార్కెట్ ఉన్న దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకొని 5 లక్షలు చేతిలో పెట్టింది అనుకో, చాలా ఫీల్ అవుతారు ల్యాండ్ లార్డ్స్ కానీ రైతులు కానీ చాలా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిజన్ వల్ల ఏమవుతుంది? 5 లక్షలు ఉన్న చోట 10 లక్షలు అవుతుంది రెట్టింపు చేస్తే. అదే కొన్ని చోట్ల 5 రెట్లు చేస్తారు అంటే 25 లక్షలు అవుతుంది. సో మార్కెట్ వాల్యూతో ఆన్ పార్ కాకపోవచ్చు, కానీ కొంత ఎంతలో కొంత బెటర్, కొద్దిగా రైతులకు కొద్దిగా సాటిస్ఫాక్షన్. పర్వాలేదు, మార్కెట్ వాల్యూ 50 ఉన్న దగ్గర మేము గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇచ్చాం కాబట్టి మాకు 25 లక్షలు వచ్చింది, సో పర్వాలేదు అని అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మరీ హీనంగా 50 లక్షల వాల్యూది 5 లక్షలకు తీసేసుకుంటే ప్రభుత్వం, వాళ్ళు చాలా కాలం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం మంచి డిసిజన్ తీసుకుంది. సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఆ 189.2 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో అందులో సేకరించాల్సిన భూములు 1940 హెక్టార్లు ఉంటే దానికి సంబంధించి చాలా చోట్ల రెట్టింపు 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు. ఇంకా పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 200% నుంచి 500% వరకు పెంచినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉన్న చోట కొన్ని చోట్ల 2 లక్షలు అయితే, కొన్ని చోట్ల ₹1,00,000 ఉన్న చోట 5 లక్షలు అవుతుంది ఆ వాల్యూ. కాబట్టి రైతులు ఎంతో కొంత 100% సాటిస్ఫై అవుతారని చెప్పి నేను అనను, బాధ ఉంటుంది. కాకపోతే ఒక గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇస్తున్నాం కాబట్టి ఎంతో కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి. దానికి న్యాయం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ భూముల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. రీజనల్ రింగ్ రోడ్ కోసం మా భూములు పోతున్నాయని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా వారికి కొంతలో కొంత ఊరట కలిగించే న్యూస్గా మనం దీన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి, అంటే మొన్న నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ భూసేకరణకు సంబంధించి ఇక ముందు జరగబోయే ప్రాసెస్లో ఆ మేరకు ఆ ధరనే ప్రభుత్వం చెల్లించడానికి రంగం సిద్ధమవుతుంది. మనకు తెలుసు ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన వ్యయాన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాయి. కాకపోతే మళ్ళీ దాంట్లో మ్యూటేషన్ ఖర్చులు ఉంటాయి. అది మ్యూటేషన్ ఖర్చులు 100% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇది ఒక కీలకమైన డెసిజన్ చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం ఈ 3 అలైన్మెంట్లను ప్రిపేర్ చేయడం ద్వారా ఒక అలైన్మెంట్ని తీసుకొని సాగు భూములు చాలా తక్కువగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతంలో భూముల రేట్లకు సంబంధించి కూడా ఒక హైక్ తీసుకురావడం ద్వారా భూములు కోల్పోతున్న రైతులు కావచ్చు, ఆ భూముల యజమానులు కావచ్చు, వాళ్ళ బాధ ఎంతో కొంత తగ్గడానికి స్కోప్ ఇచ్చే రకంగా ఈ భూముల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం చాలా క్రూషియలనే చెప్పాల్సిన పరిస్థితి. ఈ రెండు కూడా రీజనల్ రింగ్ రోడ్డును తొందరగా పట్టాలెక్కించాలి అన్న ఆయన సంకల్పం అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. మరి చూడాలి ఫర్దర్గా భూసేకరణకు సంబంధించి చిక్కులన్నీ పోతాయా, చిక్కులన్నీ పోయిన తర్వాత వీలైనంత తొందరగా భూసేకరణ పూర్తయి టెండర్లు కాల్ఫర్ చేసి రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, హైదరాబాద్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్ కాబోతోంది ఖచ్చితంగా. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు అందరు చాలామంది కొంతమంది ఊహించారు, కొంతమంది ఊహించలేదు, ఎందుకులే అన్నట్టుగా ఆలోచన ఉండింది. బట్ ఇప్పుడు అది ఏ రకంగా ఉపయోగపడుతుందో ఊహించుకుంటే మనకు తెలుస్తుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా చలో ఔటర్ ఎక్కువ కొట్టేద్దాం అని చెప్పి జనతా గారి సినిమాలో డైలాగ్ కూడా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే 10 నిమిషాల్లో వచ్చి మీకు సాయం చేయగలం, హెల్ప్ చేయగలం అని చెప్పి ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పుడు మనం సిటీలో ఇటు నుంచి అటు పోవాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా కూడా చలో ఔటర్ ఎక్కిద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోతామన్న ఫీలింగ్ కలుగుతున్న పరిస్థితి. ఔటర్కి ఎక్కితే టోల్ ఉంటుందన్న భయంతో కొంతమంది సర్వీస్ రోడ్డు కూడా వాడుకుంటున్నాం, అది కూడా. సో ఆ రకంగా రేపు రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా గేమ్ చేంజర్ కాబోతుంది, చాలా క్రూషియల్ కాబోతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ డిసిజన్ తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్కు లోపల ఉన్న ప్రాంతం అంతా ఒక కాస్మోపాలిటన్ అర్బన్ సెక్టర్గా డిసిజన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మధ్య ప్రాంతం కొన్ని చోట్ల 30 కిలోమీటర్లు ఉంటుంది, కొన్ని చోట్ల 35-36 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. ఆ అలైన్మెంట్ని బట్టి కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతం ఒక
సెమీ అర్బన్ ఏరియాగా డెవలప్ కాబోతుంది. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి అవతల ఉన్న ప్రాంతం అంతా ఒక రూరల్ తెలంగాణగా ప్రభుత్వం భావిస్తూ దానికి అనుగుణంగా ప్రణాళిక రచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యే రకంగా ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్. దానికి సంబంధించిన అప్డేట్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదే రకంగా షేర్ చేయండి, మీ మిత్రులకు నన్ను ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.